రామచంద్రరావు చెప్తుంది ఏంటంటే మాకు కేంద్రానికి సంబంధం లేదు, అది కాంగ్రెస్ ఇచ్చిన కాంగ్రెస్ నెరవేర్చాలి, రాజ్యాంగబద్ధంగా నువ్వు చూస్తుండండి బీజేపీ వాళ్ళు మీ చేతగానితనాన్ని ఇంకా అంతకని ఏమంటారు వాళ్ళు. రామచంద్రరావు పాపం మంచి ఆయన, హైకోర్టు నాకు కూడా మంచి సంబంధము, అంటే నేను బీజేపీలో కూడా ఉన్నాను, కొన్నాళ్ళు పనిచేశాను, కానీ అందులో ఇవన్నీ నచ్చవు కాబట్టి నేను బయటకు వచ్చేసాను. ఎక్కడైనా నేను ఒకటే చూస్తాను, అధికారం కోసం ఉండను నేను, అధికారం కోసం నేను ఏ పార్టీకి పోలేదు ఇప్పటి వరకు, అధికారం లేనప్పుడు వెళ్తాను. నేను అది చూసిన తర్వాత ఒక బీసీ నాయకుడు కదా అనుకొని నేను వెళ్ళి చూస్తా, బీసీ లేదు పాడు లేదు, మనుధర్మ సిద్ధాంతం నడుస్తుంది. మీరు ఒక్కసారి చూడండి, వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా అదే లెవెల్ ఉన్న వాళ్ళే ఉంటారు, వాళ్ళ పైన హ్యాండిల్ చేసే వాళ్ళంతా మను వాళ్ళే, మధ్యలో ఉండే వాళ్ళంతా హై లెవెల్లో క్యాస్టిజంలో అప్పర్ కాస్ట్ ఉన్న వాళ్ళే ఈ బీజేపీని రూల్ చేస్తున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నంత వరకు ఈయన ఎప్పుడు కూడా ఈ మూడోసారి ప్రధానమంత్రిగా మీ ప్రధానమంత్రి పార్టీ లెవెల్ కాదు, మా దేశానికి ప్రధానమంత్రి అయిన మా దురదృష్టము ఆయన మూడోసారి అయ్యింది కదా. ఇక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ని డిక్లేర్ చేసే సత్తా లేనోళ్ళు ఇప్పటి వరకు కూడా రాష్ట్రం లోపల బీజేపీని అధికారం చేసుకొని రాలేకపోయారు. అసలు వీళ్ళకి అర్హత వీళ్ళకి లేదు, ప్రశ్నించే అర్హత లేదు. పాపం రామచంద్ర గారు మొన్ననే వచ్చాడు కాబట్టి ఆయనకు కూడా తెలుసు, చాలా సాత్వికమైన మృదు స్వభావి కాబట్టి మీరే ఇచ్చారు కాబట్టి మీరే చూసుకోవాలన్నాడు. కానీ మాకేమి అగెనిస్ట్గా మేము తీసుకోవటం లేదు. అవును, మేమే పెట్టాము, మీ మోదీకి చేతగానే మేము పెట్టాము, ఏ దేశంలో పెట్టేది ఆయన బీసీ నాయకుడైనా ఆయన పెట్టలేదు. కానీ పార్లమెంటులో దాన్ని లీడ్ తీసుకొని దాన్ని ఆమోద ముద్ర వేసే బాధ్యత ఇప్పుడు మా రాష్ట్రంలో ఉంటుంది కదా నానా. ఇప్పుడు మన రాష్ట్రంలో చేసాం, ఇది ఇంతవరకు హిస్టరీ ఎవరు చేయలేదు. రాహుల్ గాంధీ గారికి మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఒకటి, తెలంగాణ విషయంలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ దేవత. రాహుల్ గాంధీ గారు యువకుడైనాక ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పాదయాత్ర చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాదు, గతంలో ఆ పార్టీది ఒక పక్కన అయితే స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి ఫలాలు ఆశించకుండా పనిచేస్తున్న పార్టీ. అలాగే రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు బీసీలకు సంబంధించి 100% ఈ మా తెలంగాణ కనుక అయితే మోదీ ఇప్పుడు ఇంత మాట్లాడతారు కదా, అన్ని రాష్ట్రాల్లో ఇది తీసుకొని ఉదాహరణ తీసుకొని చేయమని చెప్పొచ్చు కదా. ఆయనే చేయాలి అది. ఆయన బీసీ నాయకుడు, ఆయన ఎంతసేపు ఆయనకు టైం ఎక్కడ అంటుడు కదా, జనగణన కులగణన దేశవ్యాప్తంగా చేస్తూ ఉంటుంది కదా మోదీ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఎవరి మాట విన్నట్టు, ఎవరి మాట ఎవరితో ఫాలో అవుతున్నట్టు? కాంగ్రెస్ మాట మంచి మాట కాబట్టి వింటున్నాను అన్నాడు కాబట్టి, లేకపోతే ఆయన వ్యతిరేకత వస్తుంది కదా, ఓట్ బ్యాంక్ దెబ్బ పడుతుంది. ఇప్పుడు బీసీలేదు కనుక నువ్వు మోదీ కనుక చేయకపోతే, ఆ మాట అనకపోతే, ఆయనకు అసలు రేపొద్దున ఆ బార్డర్లో గెలిచిండు, 400 అన్నాడు, ఎంత వచ్చింది చూసాం కదా మనము. ఈసారి అది కూడా ఉండదు. ఇక ఎట్లాగో వాళ్ళ పార్టీలు కూడా 2 వర్గాలు అవుతున్నాయి, నితిన్ గడ్కరీ, ఆర్ఎస్ఎస్, వీళ్ళందరూ సపరేట్, ఈయన ఎవరు నచ్చట్లేదు. ఇద్దరు ఈ దుష్టద్రయంలాగా ఉన్నారు కదా, ఎవరు అమిత్ షా అండ్ మోదీ, వీళ్ళిద్దరున్నంత వరకు ఇదే జరుగుతుంది. ఇప్పటి వరకు మణిపూర్ సంఘటన గురించి మాట్లాడని మోదీ, అలాగే మనకు ఏదైతే యుద్ధం మీద రాంగ్ మాటలు మాట్లాడేసి, మొన్న జరిగిన పహల్గామ్ సంబంధించిన దాడికి సంబంధించి ఇంతకుముందు మేము చేయించిందంతా కూడా భారత్ అకౌంట్లో మేమేపించామని చెప్పి యుద్ధం చేసిన యుద్ధ వీరులకు క్రెడిట్ దక్కనియకుండా ఈ దేశంలో ఉన్న నేను చెప్తేనే ఆపిందంటున్నావు. మరి ఇప్పటిదాకా వచ్చినాక నువ్వు అంతెందుకు? నేను ఇంటర్నేషనల్ మాట కూడా ఒకటి మాట్లాడతా. ట్రంప్ని గెలిపించిన తర్వాత ట్రంప్ మోదీ దోస్తానన్నాడు, మరి యుద్ధాలు ఆపిరా పోయిలిద్దరు? అప్పటికి ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి. అట్లాగే రోహింగ్యాల గురించి మనకి ఇప్పుడు పెద్ద సమస్య. రోహింగ్యాలను తీసుకొని వచ్చి వాళ్ళకు అన్ని రకాల గుర్తింపు కార్డులు ఇస్తా అంటే మరి అది కూడా పెద్ద ఇష్యూనే కదా. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న సమస్యలు కానీ ఇతర దేశాల సమస్యలు కానీ మనకేం పట్టింపొద్దా? నీకు ఇప్పుడు రేపొద్దున బీహార్లో ఎలక్షన్ రాబోతుంది. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆయన ప్రతి మాటకు లింక పెట్టే మాట్లాడతాడు మోదీ. మళ్ళీ డ్రెస్ మారుతాడు, మళ్ళీ పోయి అక్కడ యూత్ల గురించి మాట్లాడతాడు, రైతుల గురించి మాట్లాడతాడు, మన్ కీ బాత్ అని రేడియోను వాడుకుంటాడు. అస్సలు ఒక పొలిటికల్ పార్టీ ప్రసార భారతిలో మాట్లాడకూడదు. ప్రధానమంత్రి దేనికి మాట్లాడాలా? 26 జనవరి రోజు, 15 ఆగస్టు రోజు మాత్రమే మనం గతంలో మాట్లాడిన దాఖలాలు మనం చూసాము. రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రులు కానీ వీళ్ళు ఈ 2-3 సబ్జెక్టులు మాత్రమే వాళ్ళు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేవాళ్ళు. ఈయనేందండి ఇన్ని వేల కోట్లు పెట్టి అదేంటి మన్ కీ బాత్ అని మాట్లాడతాడు? ఎవరి డబ్బులు బాబు? నువ్వు హిందీ డబ్బులు తీసుకొని నువ్వు ప్రసార భారతీయను కూడా నువ్వు ఓన్ చేసుకొని ప్రచారానికి వాడుకుంటున్నావు.
ఇప్పుడు నీకు నార్త్లో ఎంతమంది ఎంపీలు ఎక్కువ ఉంటారు కాబట్టి కాన్సన్ట్రేషన్ అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడున్న రైతులు అక్కడున్న వాళ్ళ మీద కూడా నువ్వు పూర్తి లెవెల్లో ఏమీ చేయలేకపోయినావు ఇప్పటి వరకు. అందుకే మేము కూడా ఏమంటున్నాము, ఎంపీల సంఖ్య పెంచమంటున్నాం మేము. మళ్ళీ దాన్ని రీకౌంటింగ్ చేసి చేయమంటున్నాం మేము. ఎందుకు మాకు ఇప్పుడు ఇక్కడ సౌత్లో లేరు, మాకు ఎంపీలు లేరు కాబట్టి మనకి వాళ్ళు ఎంతసేపు అక్కడ నార్త్ రాజకీయాలతో గెలుస్తున్నాం కాబట్టి వాళ్ళ దృష్టి అంతా అక్కడే ఉంటుంది. ఇప్పుడు పంజాబ్లో కానీ గుజరాత్లో కానీ ఇప్పుడు ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి, వర్షాలు వచ్చి గుజరాత్లో కూడా మొన్న జరిగిన విపత్తులు కానీ ఏవి జరిగినా గతంలో మనకు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు చిన్న రైల్వే సంఘటన జరిగితే శాస్త్రి లాంటి వాళ్ళు రిజైన్ చేశారు. మీకు దమ్ముంటే చేయండి రా బాబు కేంద్ర మంత్రులు. ఈయన సహాయ మంత్రి ఉన్నాడు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, ఎన్ని డబ్బులు తెచ్చాడు చెప్పండి, ఏం తీసుకొచ్చాడు? కేంద్రంలో వీళ్ళ అధికారం ఉంది, బండి సంజయ్ సంగతి పక్కన పెట్టాడు పాపం, బండిలాగానే వాడుకున్నారు, వదిలేశారు. ఇప్పుడు ఈయన మంత్రి కదా ఇప్పుడు ప్రస్తుతం, బండి సంజయ్ ఏం లేదు, మళ్ళా 2 గ్రూపులు, అమిత్ షా గ్రూపు, బండి సంజయ్, ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా షెరో గ్రూప్ అంటారు. 100% ప్రూవ్ చూపిస్తాను నేను. ఒకరేమో అమిత్ షా గ్రూపు, ఇంకొకరేమో మోదీకి యూపీ వాళ్ళకి. ఇప్పుడు రేపొద్దున ఒకవేళ ప్రధానమంత్రిని మార్చే 2వ సారి కంటే ఎక్కువసారి ఇవ్వరు. ఇప్పుడు 70 ఏళ్ళది మొన్న వచ్చింది కదా, వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడారు, 60 దాటిన వాళ్ళు 70 దాటిన వాళ్ళు ఉండకూడదు, అది ఎవరికైనా అని మాట్లాడితే అది మళ్ళీ మోదీకి కాదంట. అదేంది మరి ఇవ్వకడా అర్థం కాదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు 60 ఏళ్ళకే రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, పెద్దవాళ్ళు రాజ్యసభలోనే ఉండాలి లేదా పార్టీ పనిలో ఉన్నాడని 100% కరెక్ట్గా అన్నారు. సో నేను కూడా ఇప్పుడు అదే అడుగుతున్నాను, నాకేమి డబ్బులు ఇచ్చేది నాకేం వద్దురా బాబు, నేను సీనియర్ మోస్ట్ని, నేను కూడా మధ్యలో నేను చెప్పుకుంటున్నాను, నా స్వార్థం కూడా ఏం లేదు ఇలా. నేనేమంటున్నాను, ట్రాక్ తప్పుతుంది. ఏ జనాలైతే పర్మనెంట్ ఓటు బ్యాంకులు ఉన్న మా దళితులు, మా మహిళలు, ఈరోజు 50% ఉన్న మహిళలు గవర్నమెంట్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్లో ఉన్నాం మేము. కానీ కులాల రొచ్చులు, ఈ కులము ఆ బీసీలు మళ్ళీ ఉప కులాలు, ఈ రొచ్చంతా పక్కన పెడితే ఇప్పుడు నాలాంటిది పార్టీ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో, ఏఐసిసి లెవెల్లో నాలాంటిది అవసరం. మోదీ లాంటి వాళ్ళను మాట్లాడే సత్తా కానీ, పార్లమెంట్లో నిలదీసే సత్తా కానీ దళిత బిడ్డగా నాకున్నది. వీళ్ళు మమ్మల్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే పార్టీలో, నేను అడుగుతుంది అదే, రేవంత్ రెడ్డి గారిని అదే అడుగుతున్నాను, మా అధ్యక్షుల వారిని కూడా నేను అదే రిక్వెస్ట్ పెట్టాను. మొన్న మేడం వచ్చిన, దీపాదాస్ ముంచి పెట్టినా, నాకు ఏ చైర్మన్లు వద్దు, ఏ ఎమ్మెల్సీలు వద్దు, నాకు దేవుడు ఎప్పుడో చూపించేశాడు అవన్నీ. నేను 2 రాష్ట్రాలకు చేసేసాను, నాకు అనుభవాలు అన్నీ ఉన్నాయి. ఇంకా మళ్ళీ సచ్చేదాకా ఆ కమర్షియల్గా ఉండేది నాకేం అవసరం లేదు, నేను అప్పుడు లేను ఇప్పుడు కూడా ఉన్నాను. సో ఏఐసిసిలో ఒక మహిళల ప్రాతినిధ్యం పెరగాలి, అందులో దళితులు ఉండాలి, బీసీలు ఉండాలా. మా రాహుల్ గాంధీ గారు ఇది గమనించాలని కోరుకుంటున్నా. ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు కూడా దీన్ని అభ్యంతరాలు పెట్టకుండా అవుట్ ఆఫ్ ద వే సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని కొంతమంది మాత్రమే రిపీటెడ్ చేస్తున్నారు. వాళ్ళు తప్ప ఇంకా మేధావులు లేరా ఏఐసిసిలో? రైట్. సో ఇక దాడుల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద 30 మంది దాడి చేసే ప్రయత్నం చేశారు. సో సొంత పార్టీ నేతలే కొంతమంది బడా నేతల బలం చూసుకొని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారని శ్రీ గణేష్ వాపోతున్నారు. సో ఏం చెప్తారు ఒక సోదరుడిగా, ఒక సొంత పార్టీ నేతగా శ్రీ గణేష్? ఫస్ట్ పూర్తిగా నేను దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే మా తమ్ముడు చాలా మంచోడు గణేష్, చాలా సాత్వికంగా ఉంటాడు, ఎవరి దగ్గర వెళ్ళడు, ఎక్కడ కాంట్రవర్సీ కూడా ఉండదు. ఆ అబ్బాయి చాలా స్థిమితమైన బిడ్డ. ఆ పిల్లోడి మీద ఆ రకంగా దాడి చేయడంలో నేనైతే సొంత పార్టీ వాళ్ళైతే నేను అనుకోవట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళే ఇండైరెక్ట్గా అతని మీద అటాక్ చేయడం అని. ఇప్పుడు జరగరాంది జరిగితే ఈ లాస్ ఎంత లాస్ మనకి, అదేదో అదృష్టం బాగుంది కాబట్టి ఆ కంట్రోల్మెంట్లో మా ఎమ్మెల్యే గెలవడం చాలా నాళ్ళ తర్వాత, మళ్ళీ మా యువకుడు అనే అవకాశం ఇవ్వడం రేవంత్ రెడ్డి గారు, గెలిచారు. మరి గెలిచిన వాళ్ళ మీద ఈ దౌర్జన్యం చేస్తే, ఈ రకంగా చేస్తే మేము ఎంక్వైరీ పెడతాం డెఫినెట్గా. ఎవరన్నది నిగ్గ తీరుస్తాము, ఎవడు చేశాడో వదిలిపెట్టాడు. మాకు వచ్చిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, అపోజిషన్ వాళ్ళ పేర్లు కూడా మాకు వచ్చాయి. సో అవి కూడా మేము పోలీస్ దాంట్లో రాసి కంప్లైంట్లు పంపిస్తాము, ఇంటెలిజెన్స్ సపోర్ట్ తీసుకుంటాము. దాన్ని తీసుకున్న తర్వాత ఇవన్నీ వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనే బయటకు తిరగలేని పరిస్థితి ఉంటే, ప్రజల చేత వెనుకబడిన వ్యక్తి ప్రజల దగ్గర పోతున్నప్పుడు ఈ దౌర్జన్యాలు చేస్తే, ఈ అటాకులు చేస్తే ఏం రక్షణ ప్రజలకు నమ్మకం ఉంటుంది?
ఆయన ఏం పాపం చేశాడు? మీలాగా దోపిడీలు చేయలేదు, మీలాగా కబ్జాలు చేయలేదు, మీలాగా ఏం మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాల గురించి చెప్పబోతున్నాము. ఇస్తున్నాము, కొంత లేట్ అవుతుంది, మీరు దోచుకున్న డబ్బులు మాకు ఇవ్వండి, బ్యాక్ ఇవ్వండి, మేము ఇస్తాము డెఫినెట్గా. అది ఎలా చేయాలనేది ప్రయారిటీ బేస్లో కొంచెం కొంచెంగా వెళ్తున్నాము. ఓకే, సో శ్రీ గణేష్ మంచి సోదరుడు అయితే, మంచి అరే నా మంచి బిడ్డ చెప్తున్నా కదా, మాకు డైరెక్ట్గా ఉండకపోయినా చిన్న అబ్బాయి నా ముందు తమ్ముడు. లేలే వాళ్ళు ఎక్కడున్నా మంచి ఉండాలని కోరుకుంటా. నేను నాకు అక్కలాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితులకి ఎవ్వరికి ఏది జరిగినా నేను ఒక పెద్ద అక్కలాగా నేను స్పందిస్తాను. నాకు ఆ భేషజాలు లేవు, అలాగే ప్రాంతాలు లేవు. నాకు 2 రాష్ట్రాలు సపరేట్ అయినా సరే అక్కడైనా నన్ను ఆదరించి గెలిపించారు తమ్ముళ్ళు. ఇక్కడైనా నా తమ్ముళ్ళు సోదరులు అటు ఆపోజిట్ ఉన్నా కూడా వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇంకా నాకు అసలు వాళ్ళే ఎక్కువ ఉంటారు ఆంధ్రాలో, ఆ తమ్ముళ్ళే ఎక్కువ, సోదరులు ఎక్కువ ఉంటారు నాకు. సరే మన తెలంగాణ బిడ్డలు ఏంటంటే వాళ్ళకి జరిగేదంటే అమాయకత్వంతో ఉంటారు, నమ్మితే అలా బ్లైండ్గా వెళ్ళిపోతుంటాం. సో ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని గమనిస్తున్నారు, డెఫినెట్గా దాన్ని కౌంటర్ ఇస్తున్నాము. శ్రీ గణేష్ గారికి ఫోన్ చేసే ప్రయత్నం ఏమైనా చేసిరా? పుష్పల్లి పరామర్శించడం, కొంచెం ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే ఆ పిల్లోడు ఆ ఫోన్లు ఎత్తడంలో కూడా, ఫోన్ కూడా ట్యాపింగ్లో అనేది మేము చేయటం లేదు, వాళ్ళకి అలవాటైన విద్య కాబట్టి వాళ్ళే చేయించుకొని ఆయన మూమెంట్ కలుపుకున్నాడని నాకు అనిపించింది. మేము జనరల్ కలుస్తూనే ఉంటాం, మీటింగ్లు ఎక్కడ కలిస్తే నమస్కారాలు, అంతవరకు ఏం క్లోజ్గా ఏముంటుంది. పార్టీ అంటే ఇక ఫ్యామిలీ నాన్న, మాట్లాడినా మాట్లాడకపోయినా తమ్ముడే, అంతేనా కదా. మేము అట్లాంటి నాకైతే ఈర్ష్యాద్వేషాలు ఏముండదు. ఇప్పుడు తమ్ముళ్ళే రావాలి, యూతే రావాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే ఇంకెక్కువ సంఖ్య బీసీలో కూడా యూతే ఇవ్వాలా. మహిళల్లో కూడా చాలా మంచి చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాకుండా ఈ లోకల్ బాడీస్ కూడా రాబోతున్న దాంట్లో కూడా ఉమెన్కి చాలా 50% ప్రయారిటీ ఇస్తే, అందులో మళ్ళీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అనేది నా డిమాండ్. అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ నుంచో, ఎంపీలు చేసిన ఫ్యామిలీ నుంచో అట్లాంటి వాళ్ళకి ఇవ్వద్దు. కామన్ జనాలు, ముఖ్యంగా ఈ మహిళా గ్రూపులు అనేది పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళ నుంచి సెలెక్షన్, వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని 3-4 పేర్లు సెలెక్ట్ చేసి మళ్ళీ ఇంటెలిజెన్స్ తీపించుకొని అందులో 50% ఇచ్చి మిగతా 50% లోపల అన్ని కులాల వరకు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తే బాగుంటుంది.